కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దిత్వా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పాలకాయ తిప్ప దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాశయాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం సుమారు 500 మీటర్లకు పైగా ముందుకు చొచ్చుకొచ్చింది. దాంతో పర్యాటకులు బీచ్లో ప్రవేశించకుండా అధికారులు గేట్లు మూసేశారు. మరోవైపు తుఫాన్ ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు వేటకెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. దాంతో పాలకాయ తిప్ప సముద్రపు సింక్ వద్ద మత్స్యకార బోట్లు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దిత్వా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పాలకాయ తిప్ప దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సుమారు సముద్రం 500 మీటర్లకు పైగా ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పర్యాటకులు బీచ్లో ప్రవేశించకుండా అధికారులు గేట్లు మూసేశారు. మరోవైపు తుఫాన్ ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు వేటకెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. దాంతో పాలకాయ తిప్ప సముద్రపు సింక్ వద్ద మత్స్యకార బోట్లు నిలిచిపోయాయి. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావలి, సర్వేపల్లి, ముత్తుకూరు మండలాల్లో జోరు వాన పడుతోంది. వింజమూరు, కలిగిరి, జలదంకి, ఉదయగిరి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో యంత్రాంగం అలర్ట్ అయింది. సైక్లోన్ ఎఫెక్ట్తో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయి. ఎంతటి విపత్తునైనా ధీటుగా ఎదుర్కొంటామంటోంది ఎన్డీఆర్ఎఫ్ బృందం.